ముఖ్యంగా ఈ స్థలము 2015లో అప్పటి విఆర్ఓ రాజేంద్ర గారు మరియు సయీద్ ఆర్ఏ గారు అదేవిధంగా కృష్ణమూర్తి గారు వీళ్ళు ముగ్గురుగా ఇచ్చిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అప్పుడు శివరామరెడ్డి గారు ఎంఆర్ఓగా ఉన్నారు. ఆ అసెంబ్లీ ఇచ్చిన డాక్యుమెంట్స్తో ఇక్కడ పేదలకు ఇచ్చిన వాళ్ళు కట్టకుండా పోయినారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కట్టుకున్న తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే ఇక్కడ కట్టి ఉన్న ఇళ్ళని వీళ్ళు టీడీపీ వర్గానికి చెందిన వాళ్ళు అనేసి ఆ ఇళ్ళని పగలగొట్టేసినారు. పగలగొట్టిన తర్వాత ఇక్కడున్న లబ్ధిదారులు కలెక్టర్ల దగ్గర అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గర పోయి సార్ మాకు ఈ విధంగా జరిగింది, మేము చాలా పేదోళ్ళమని చెప్తే కూడా ఆ మాటకు వాళ్ళు గౌరవించకుండా వదిలేసినారు. వాళ్ళు తిరిగి వాళ్ళు చెప్పులు అరిగిపోతే కూడా వాళ్ళకి ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ ఆ గవర్నమెంట్లు ఇవ్వలేదు. సరే అదేవిధంగా నా పైన ఆ రోజుల్లోనే అంటే 2019లో అప్పటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అదేవిధంగా కౌన్సిలర్ జింకా చలపతి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలాగైనా సరే నన్ను లోపలేయాలనేసి ఎంతో ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మదనపల్లికి వచ్చి పోయేటప్పుడు నేను నిమ్మనపల్లి సర్కిల్లో ఆయన వెళ్ళిన తర్వాత పాళ్ళతో నీళ్ళతో కడిగినాననేసి ఎవరో కొందరు చెప్పడము, దానివల్ల నిజంగా నమ్మడము, విని ఎలా అయినా సరే లోపలేని ఒక భావనతో ఏదేదో చేసినారో అల్లా దయ వల్ల దేవుని దయ వల్ల నాకు ఏం కాలేదు. వీళ్ళు ఎన్ని జిమ్ముకులు చేసి కూడా నేను ప్రజల పక్షాన ఉంటేనే ప్రజలు కూడా నాకు సహకరించినారు. నేను నిజంగా నిజాయితీపరులుగా ఉన్న దానివల్ల వీళ్ళు నన్ను ఏం చేసుకోలేకపోయినారు. తర్వాత ఇంకెందుకులే ఈ గవర్నమెంట్లో మనం బాగుపడలేము, ఈ గవర్నమెంట్లో మనం ఏం చేసుకుంటాం మమ్మల్ని వీరు బ్రతకనివ్వాలనే ఉద్దేశంతో మేము ఈ స్థలాన్ని మర్చిపోయినాం. అంటే ఇక్కడికి రాలేదు. తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ మా శాసనసభ్యులు షాజహాన్ పాషా గారి దగ్గర ఈ లబ్ధిదారులు 10 మంది కూడా పోయి సార్ మాకు గతంలో పట్టాలు ఇచ్చినారు, మేము ఇల్లు కట్టుకుంటే వాళ్ళు మా ఇల్లు దొబ్బేస్తారు సార్, మీరైనా సాయం చేయండి, మాకు ఇల్లు లేవు, మా జాగాలు మాకు ఇచ్చుకుంటే మేము ఇల్లు కట్టుకుంటామంటే ఆయన మీ జాగాలు కరెక్ట్గా ఉంటే మీ పేపర్లో కరెక్ట్గా ఉంటే మీరు క్లీన్ పోయి చేసుకోండమ్మా, నేను కాలంతో ఎంఆర్ఓ గారితో మాట్లాడి చెప్తానని అన్నారు. అదేవిధంగా వాళ్ళంతా కలిసి నేను ఇక్కడ ఇది క్లీన్ చేసుకుంటా ఉంటే కొంతమంది వచ్చి దీని గురించి ఏదేదో రాసేసినారు. ఇక్కడ ఒక కుంట డీకేటీ స్థలం కాబట్టి మాకు తెలిసి ఒక 20,000 నుండి 30,000 పోవచ్చు. దీన్ని పట్టుకొని 10 కోట్ల జాగాని కొన్ని 15 కోట్ల వరకు ఇంకా ఆ కబ్జాలు, ఆ భూ కబ్జాలు, కొండ కబ్జాలు అన్ని కబ్జాలు చేసే ప్రభుత్వం వాళ్ళది. మా ప్రభుత్వం అలాంటిది కాదు. నేను ఒక నాయకుడిని, నేను పేదల పక్షాన్ని ఎప్పుడు నిలబడేవాడిని, నన్ను ఎవరు కూడా ఏం చేసుకోలేరు. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, మా ప్రభుత్వము పేదల పక్షాన ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నాను, తప్పుడు ప్రజలు మీరు కానీ రాస్తే మేము కఠినంగా మీ పైన లీగల్లో పోతామనేసి మీకు మేము హెచ్చరిస్తున్నాము. ఈ సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్లో 10 గుంటల జాగాలు అంటే 10 మందికి ఒక కుంట ఇస్తూ 10 మంది కూడా ఇచ్చినారు. ఆ రోజు విఆర్ఓ ఆర్ఐ మళ్ళీ సర్వే నెంబరు సర్వేరు అందరూ కలిసి ఇక్కడ సర్వే చేసి ఇచ్చినారు. దాని పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మేము సబ్మిట్ చేస్తున్నాము తహసీల్దార్కి. తహసీల్దార్ గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆయన కోరుకుంటున్నాము.